రైతుల యూరియా కష్టాలు ఇప్పట్ల తీరేటట్టు లేనే లేవోలా అసలుకే యాసంగి పంటలాయే నీళ్ళు అందుతాయో లేవో అని గుబులు పడాలనో యూరియా దొరకక పంటలు ఆగమేటట్టున్నాయని బాధపడాలనో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు చాలా మంది రైతులు. ఇక యూరియా దొరుకుతలేదని ఈ రైతులు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోన్న ప్రాథమిక వ్యవసాయ కార్యాలయానికి వచ్చిన రైతులకు యూరియా దొరకకపోయేటాలకు ఆఫీస్ కు తాళాలేసి నిరసన చేసిండ్రు రైతన్నలు. పాపం ఈ రైతులంతా పొద్దుటీలి 9 గంటల నుంచి పడిగాపులు కాస్తుంటే 10:30కు యూరియా ఆన్లైన్ లా కానొచ్చిందట. ఇక బుక్ చేసుకుందామని చూస్తే 2 నిమిషాలలోనే మొత్తం 900 బస్తాలు బుక్ అయిపోయినట్టు చూయించటాలకు ఈ తీరుగా నిరసన చేసిండ్రు. ఇట్లా రైతులు యూరియా బుక్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర చిన్న ఫోన్లు ఉన్నాయి. ఆ చిన్న ఫోన్లలో యూరియా బుక్ చేసుకోవాలనేది గవర్నమెంట్ అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా దుర్మార్గం అని మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే మీరు అన్నట్టు గతంలో క్యూ లైన్ పెట్టేవాళ్ళు, ఈ రోజు రైతులు అంటున్నారు క్యూ లైన్ ఏ ముద్దు అని. చెప్పుల లైన్ లో పెట్టుకునే వాళ్ళు, గంటల తరబడి లైన్ లో కూర్చునే వాళ్ళు. ఆ రోజు అట్లా లైన్ లో కూర్చుంటే కనీసం 2 సంచులు 3 సంచులు 1 సంచు లైన్ ప్రకారంగా వస్తే తీసుకుపోయి ఆరోకరో రైతులు వాడుకునే వాళ్ళు. కానీ ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కనీసం 1 బస్తా కాదు కదా, షేర్ యూరియా కూడా దొరుకుతలేదు రైతులకు. యూరియా కోసం క్యూ లైన్ ముద్దు, ఆన్లైన్ వద్దు అనుకుంటా ధర్నా చేసిండ్రు. ఇప్పటికైనా సర్కారు పెద్దలు ఆలోచన చేసి యూరియా బస్తాలు యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేసిండ్రు. 6 గ్యారెంటీలు అమలు చేస్తారో లేదో తెలియదు గాని కనీసం రైతులకు సరిపోయినంత యూరియా మాత్రం సరఫరా చేయాలని అంటున్నారు. ఇక ఇది ఇట్లుంటే ఈ రైతు బాధ చూడుండ్రి. సరే కాదు, నాకు కళ్ళ నెత్తురు కారుతుంది. ఈయన్ని ఆత్మహత్య చేసుకొని కష్టం. ఒక్క సంచి బయటకు వెళ్తే చదువు రాదు. ఒక రైతు డీలర్ అయితే రైతు ఎంత ఆవేశం ఉంది అనేది మీరు అర్థం చేసుకోరు. కానీ రైతుల మన నిర్లక్ష్యం కూడా చేయొద్దు, మనం కూడా నిర్లక్ష్యం చేయొద్దు అండి. ఒకరి రైతు అంత ఆవేశపడుతుంటే సపోర్ట్ చేయకుండా పోతుంది కొంతమంది. ఆత్మహత్య చేసుకుంటున్నా చదివే రాదా, ఎక్కడా నేను ఏం చేయాలా? నేను ఇప్పుడు చదువు రాదా? బుక్ చేస్తుడట మీ సేవరా. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేలో ఊళ్ళుండే గీ పెద్ద మనిషి యాపలేదు గీపులేదు. చదువు రానోన్ని యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలి? మాకు యూరియా ఇయ్యకుండా ఒక్క యూరియా బస్తా బయటికి పోయినా ఆత్మహత్య చేసుకుంటానని కోపానికి వచ్చింది. ఇట్లా ఇగి ముచ్చట్ల మాజీ మంత్రి హరిశ్చంద్ర సుతంగారానికి వచ్చిండు. షాపుల్లో అమ్మాల్సిన యూరియాను యాపుల్లో ఇస్తామని ఆర్భాటం చేసిన రేవంత్ రెడ్డి ఈ రైతు ఆక్రందన మీకు వినిపిస్తున్నదా? గుండెలు మండి మీ ప్రభుత్వంపై తిరగబడుతున్న అన్నదాతల రోదన మీకు అర్థమైతుందా అని ప్రశ్నించిండు. రాష్ట్రమంతటా రైతులందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది. యూరియా యాప్ను రద్దు చేసి పాత విధానంలా షరతులేం లేకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేసిండు. మరి ముచ్చట్ల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ మంత్రి ఏం ఆలోచన చేస్తారో, రైతుల కష్టాలు ఎట్లా తీరుస్తారో చూడాలి. మరి మొబైల్ యాప్ను